అరే పతులు, చూస్తుంటే డాక్టర్ జట్కా మళ్ళీ ఏదో ధమాకా చేస్తున్నట్టున్నారు. అవును మోటు, కానీ ఆ ధమాకా మన మీద కాకపోతే చాలు. అవును పెద్దన్నయ్య, ఇప్పుడు ఇంతకీ ఏం ధమాకా తయారు చేస్తున్నావు? ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నేను ఇప్పుడు ఎటువంటి పని చేస్తున్నానంటే మన దేశం మాత్రం ఏమిటి, అమెరికా కూడా పిలిచి నాకు అవార్డు ఇస్తుంది. అరే, ఈ పనిలో పడి మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోయాను మిత్రమా. మీరిద్దరూ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నేను మంచినీళ్ళు తాగొస్తాను. ఈలోగా మీరిద్దరూ ఈ చిన్న ట్విస్టర్ ని చూస్తూ ఉండండి. ఏమిటి? పతులు, దీన్ని చూస్తూ ఉంటే నాకు తిరుగుతున్న పెద్ద సమోసా గుర్తుకొస్తోంది. మోటు, నీకు సమోసాలు తప్ప ఇక కళ్ళకేవి కనిపించవా? వద్దు మోటు. వద్దు. ఓయ్ మిత్రమా, ఏం చేశావు? అరే వామ్మో! పతులు కాపాడు, ఈ ట్విస్టర్ నన్ను కూడా తనలో కలిపేసుకుంటుంది. అరే మోటు, ముందుకి నుంచి పారిపో, లేకపోతే జట్కా మన ఎముకలు ఏరేస్తారు. అవును, పరిగెత్తు. ఓయ్, ఆ దేవుడి మీద ఉంటూ నా ట్విస్టర్ తీసుకుని మీరు ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి, ఆగండి మిత్రమా. అరే మోటు, నా మిత్రమా, ఎంత పని చేశావు? అసలు ఆ ట్విస్టర్ బాక్స్ ని నువ్వెందుకు ఓపెన్ చేశావు? అరే పెద్దన్నయ్య, నన్ను క్షమించు. పొరపాటుగా నేను ఆ బాక్స్ ను ఓపెన్ చేశాను, కానీ ఇప్పుడు ఇది నన్ను వదిలిపెట్టడం లేదు. దీని నుంచి నన్ను విడిపించండి, కాపాడండి. ఓయ్ మోటు, నా స్నేహితుడా, నీకు కోపం రానివ్వకు. ఇది ట్విస్టర్ మిత్రమా. నీకు కోపం ఎక్కువవుతున్న కొలది, లేదా నీ కడుపులో ఆకలి ఎక్కువవుతున్న కొలది ఇది పెద్దగా ఇంకా బలంగా తయారవుతూ ఉంటుంది. అరే డాక్టర్ జట్కా, మోటును ఏంటి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేశారు? కోపాన్ని మాత్రం ఎలాగో అణుచుకుంటాడు, కానీ ఆకలిని మాత్రం కంట్రోల్ చెయ్యలేడు. తనకి ప్రతి క్షణం ఆకలి వేస్తూనే ఉంటుంది. ఓయ్, అలా వేయకూడదు. నువ్వు వెళ్ళి సమోసాలు తీసుకురా. ఈలోగా నేను ఆ ట్విస్టర్ నుంచి తను విడిపించడానికి ప్లాన్ వేస్తాను. అరే పతులు, త్వరగా టీ కొట్టు బాబాయ్, కొట్టుకు పాదా. నా ఆకలి పెరిగిపోతుంది. సమోసా. బాస్, మోటో గురించి విన్నారా? బాస్, తను ఇప్పుడు జట్కా ట్విస్టర్ లో చిక్కుకున్నాడు. మోటోకి ఆకలేసిందంటే ఆ ట్విస్టర్ ఇంకా ఇంకా పెద్దదైపోతుందట, ఇంకా ప్రమాదకరంగా మారుతుందట. జాన్ ఇప్పుడు తమాషా చేస్తాడు, మోటు పని ఖతం చేస్తాడు. వెంటనే మోటు పతులను పట్టుకోండి. అరే పతులు, త్వరగా టీ కొట్టు బాబాయ్, కొట్టుకు పద. నా ఆకలి ఇంకా పెరిగిపోతుంది. నాకు సమోసా గుర్తొస్తుంది. అరే మోటు, నువ్వు సమోసాల గురించి ఆలోచించకు. అప్పుడు నీ ఆకలి ఇంకా పెరిగిపోతుంది. దాంతో పాటు ఈ ట్విస్టర్ కూడా పెద్దదవుతుంది. అరే మోటు, ఇక్కడ చూడు, నీ పోస్టర్స్ అంటించారు. మోటు వాంటెడ్. ఎవరైతే మోటును పట్టుకుంటారో వాళ్ళకి 20 రూపాయలు బహుమానంగా కూడా అందుతుంది. మై వాంటెడా? ఎవరి పోస్టర్ తప్పుగా అంటించింది? మోటు చింగం గారే ఈ పోస్టర్స్ అంటించారు. చూడు, కింద పేరు కూడా ఉంది. చింగం గారు నన్ను వాంటెడ్ పర్సన్ గా చేసేశారా? పద. చేస్తే చేశారు, కానీ బహుమతి మరి 20 రూపాయలు ఎందుకు పెట్టారు? అంటే నా విలువ మరి 20 రూపాయలేనా? అరే, పుర్పురి నగర ప్రజలందరూ ఏమనుకుంటారు? నా వాల్యూ 20 రూపాయలే అనుకోరు? చింగం గారిని నేను విడిచిపెట్టను. పద. అరే అరే మోటు, ఆగు ఆగు, నువ్వేం చేస్తున్నావు? నా వాల్యూ 20 రూపాయల. ఏమనుకుని 20 రూపాయలుగా నిర్ణయించారు. అయ్యమ్మా మోటు, ఎందుకు నన్ను ఇలా పైకి ఎగరేస్తున్నావు? నన్ను వాంటెడ్ పర్సన్ చేశారు, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. నా పోస్టర్స్ గోడ మీద అంటించారు, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. నా విలువ 20 రూపాయల, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. మోటు, ఏమిటి నువ్వు చెప్పేది? ఏమిటా పోస్టర్? ఏమిటా 20 రూపాయలు? చెప్పు, ఏమిటది? అయ్యమ్మా, చంపేశావు కదా. మోటు నా స్నేహితుడా, నువ్వు ప్రశాంతంగా ఉండు, కోపం తగ్గించుకో.
పద నీకు సమోసాలు తినిపిస్తాను. సమోసాలా? పద పద. ఓయ్ ఓయ్ మోటు, ఏమిటి వేషం? నువ్వు సర్కస్ లో కానీ చేరవా ఏమిటి? బాక్సర్ అన్నయ్య, దయచేసి మోటుకి కోపం తెప్పించకండి. అరే, కోపం వస్తే మాత్రం ఏం చేయగలడు? నన్నేం చేయగలడు? ఇలా చూడు బాక్సర్, నాతో పెట్టుకోకు, నా బుర్ర తిరుగుతూ ఉంది. అలాగా? ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నీ బుర్ర ఈ రోజు ఏమిటి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా. ఇదిగో బాక్సర్, నా కోపం తెప్పించకు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? నన్ను ఎగతాళి చేస్తాను, ఇంకా తిడతాను. జోకర్, సర్కస్ లో జోకర్ లా ఉన్నావు. ఏం చేస్తాను? నన్ను కొడతావా? రా, వచ్చి కొట్టున్నాను. కానీ నాకు కోపం వచ్చిందంటే నీ తుక్కు లేపేస్తాను. బాక్సర్! అరే ఆగు, ఇప్పటిదాకా నోటికొచ్చి మాట్లాడేవు కదా, ఇప్పుడు పారిపోతున్నావేంటి? ఒక్కసారి నా చేతికి దొరుకు. ఏమిటి, నా తుక్కు లేపేస్తావా? నన్ను వదిలే. సారీ మోటి తమ్ముడు, నన్ను క్షమించు. నన్ను క్షమించు తమ్ముడు. మోటు, నన్ను క్షమించు. మోటు శాంతంగా ఉండు, కోపం తగ్గించుకో, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు, కోపం తగ్గించు. మోటు అయ్యాడు వాంటెడ్. పట్టుకున్న వాళ్ళకిస్తారు కేవలం 20 రూపాయలు. 20 రూపాయలకి ఒక కోడి కూడా రాదు. అద్భుతం బాస్, అద్భుతం. మోటు మీ ముందు ఏమాత్రం. చెప్పాలంటే ప్రభుత్వం మీ మీద 10,000 ప్రకటించింది. అతని విలువ కేవలం 30 రూపాయలే. జాన్ ప్లీజ్ మోటుని అలా రెచ్చగొట్టకు. ఇప్పుడే చూపిస్తాను నా విలువ ఏమిటో. ధైర్యం ఉంటే పారిపోకండి. అనవసరంగా మోటుని రెచ్చగొట్టారు కదా, ఇప్పుడు చూడండి దాని ప్రతిఫలం ఏమిటో. మోటు, నేను ఊరికే అన్నాను. నీ పోస్టర్ పెట్టింది చింగం గారు కదా. ప్రశాంతం మోటు, ప్రశాంతం. ప్రశాంతంగా ఉండు, బుర్రను కాస్త చల్లబరుచుకో, లేదంటే పెద్ద ప్రమాదం అవుతుంది. డాక్టర్ జట్కా, మోటుని ఇలాంటి పరిస్థితుల్లో ఇరికించారేంటి? ఏదో ఒకటి చెయ్యండి. తను ఆ ట్విస్టర్ లోంచి బయటపడలేకపోతున్నాడు. అయ్యమ్మా, జట్కా ఎందుకు ఈ పని చేశారు? నన్ను గిరగిరా తిప్పి కరెంటు తీగల మీద పడేశాడు. ఏదో ఒకటి చెయ్యండి, చట్టం మీద ఒట్టు. అతన్ని ఎలాగైనా ఆపండి. నాకు చెప్పండి, ఆ ట్విస్టర్ నుంచి బోటుని ఎలా బయటకు తీసుకురావాలి? వాడు నన్ను ఎలుక అని తిట్టాడు. ఒక్కసారి వాడు ఆ ట్విస్టర్ నుంచి బయటకు రావాలి, అప్పుడు చెబుతాను వాడి పని. ఓయ్ మిత్రమా, నువ్వు టెన్షన్ అవ్వకు. కొద్దిసేపట్లో మోటు ఆ పరిస్థితి నుంచి బయటపడిపోతాడు. నేను ట్విస్టర్ ని దూరం చేసే మిషన్ ని తయారు చేశాను మిత్రమా. ఏంటి? మిషన్ తయారైపోయిందా? అవును మిత్రులారా, అవును. ఆ దేవుడి మీదొట్టు ఇక మోటు మామూలైపోతాడు. కానీ అందుకు ఇప్పుడు మోటుకు ఇంకా కోపం తెప్పించాలి. అప్పుడు ఆ ట్విస్టర్ ఇంకా పెరిగి పెద్దదైన తరువాత నేను ఈ మిషన్ సహాయంతో ఆ ట్విస్టర్ ని పూర్తిగా సచ్ చేసేస్తాను. అప్పుడు ఆ ట్విస్టర్ ఈ మిషన్ లో బందీ అయిపోతుంది మిత్రులారా. అయ్యమ్మా, ఇది నిజంగా చాలా మంచి విషయం. కానీ అతని ముందుకి ఎవరు వెళ్తారు? అయ్యమ్మా, అతని చేతికి దొరికామంటే గిరగిరా తిప్పి మరీ విసిరి కొడతాడు. అరే, మోటుకి కోపం తెప్పించాలంటే ఒకే ఒక్క దారుంది. అతన్ని ఆకలితో వదిలేద్దాం. అతని కళ్ళ ముందు తినడానికి ఏవీ కనిపించనివ్వకూడదు. అతని ఆకలి పెరుగుతూ ఉంటుంది, దాంతో పాటు అతని కోపం కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఆ ట్విస్టర్ కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అరే, ఎవరో కనపడటం లేదు, అంతా ఎక్కడికి వెళ్ళారు? ఈ ఫుర్ఫురి నగరం అంతట్లో ఒక గౌరవనీయమైన వ్యక్తికి తినటానికి ఏమీ దొరకటం లేదు. ఒక్క సమోసా కూడా లేదు. సమోసా!
ఎవరైనా కాపాడండి, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. డాక్టర్ జట్కా ఇదిగోండి మిషన్ తీసుకోండి. ఇప్పుడు చెప్తాను దీని పని. ఆ దేవుడి దయ వల్ల అంతా మామూలు అయ్యింది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఆగండి. ఆగమంటుంటే ఆగండి.